చవ్వా ఎంత తాగినావు నూనె? చాలా వస్తున్నా మూడు ఈడికి తెచ్చినా ఎడికి వచ్చినావు అకంటే ఒక బుక్క పోసుకున్నట్టుంది. అది నూనెకు థమ్స్అప్కు తేడానే తెలియదా నీకు? అయ్యయ్యో దేవుడా, నోరు కడిగి నీళ్ళు అనుకో నూనె తాగినావా లేకపోతే థమ్స్అప్ అనుకో నూనె తాగినావా? లడ్డు థమ్స్అప్తో నోరు కడుగుతురు. కళ్ళు తెచ్చుకున్నాడు, ఎండలో పెట్టిండు. పొంగుతుంది పొంగుతుందేమో అని తీయలే. ఏ బుస్సున వంగుతుంది కళ్ళు. పొద్దున్నుంచి అసలు చాయ్ తాగలే, పాలు తాగలే, నీళ్ళు తాగలేదు. తొందరగా వేసుకుందామని వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఫుల్ దూపైతుంది. ఇక్కడేమో వచ్చినమ్మటే నూనె తాగిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లావణ్య మల్లేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పొలానికి వెళ్ళి కుండ చికెన్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా రోజులు అవుతుంది పొలాల పొట్టి వెళ్ళాక. అలాగే ఇంకా అప్పుడప్పుడు చెట్ల పండుగకి వెళ్ళే వాళ్ళం. ఇక ఈరోజు అయితే పొలానికి వెళ్ళి కుండ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాము. చిన్న పార్టీ లాంటి చేసుకుందాం అనుకుంటున్నాము. మన ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. అసలు హైప్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా పొలం పక్కల దర్గా ఉంటుంది. దర్గా కాడికి వస్తారు అప్పుడప్పుడు, అందరూ వస్తారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు, వేరే ఊర్ల వాళ్ళు ఇట్లా వచ్చి అక్కడ పండుగ జరుగుతుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడ వండుకుంటారు. మా చెట్టు కింద కూడా వండుకుంటారు అనమాట. అంటే మా పొలంలో చింత చెట్టు ఉంటుంది. చింత చెట్టు కింద వేరే వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వంటలు చేసుకునే వాళ్ళు. మేము పొలం చేస్తున్నప్పుడు అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటారు అక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే. ఇక అసలు వాళ్ళు చేసుకున్నప్పుడు అనిపించేది, అబ్బా మేము కూడా ఎప్పుడన్నా ఇలా వచ్చి పొలంలో వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది, అలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో గడిపినట్టు కూడా ఉంటుంది కదా అనేసి చాలాసార్లు అనుకునేదాన్ని పోదామనేసి. కానీ ఇంకా ఎప్పుడు వీలు అవ్వలేదు. అప్పుడప్పుడు మా వారిని అడిగితే పోదాం, పొలాల పోటీ వెళ్ళి ఫ్యామిలీతోని పార్టీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫ్యామిలీ పెద్దగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అందరితోని అసలు పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఫెస్టివల్ అని అనిపిస్తుంది అందరు ఫ్యామిలీ చాలామంది ఉంటే. కానీ మనకేమో లేరు. మేమున్నది 5 మందిమి, మా మరిదితోని మేము 5 మందిమి. ఇక ఇప్పుడు మా వినయ్ కూడా అమ్మ తీసుకొని పోయింది, హైదరాబాద్ పోయిండు అనమాట. ఇప్పుడు మేమున్నది ఇంకా నలుగురమే. మా మరిది కూడా రాను మీరు వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట. ఇక నేను, మా లడ్డు, మా వారు ముగ్గురమే అనమాట. ఇంకా ముగ్గురమే ఏం చేసుకుందాం, పోయి ఏం చేద్దాం ఇక మనమే అని మా వారు అన్నారు. ఇక ఎప్పుడు వీలవుతుందండి, ఎప్పుడో ఒకసారి వెళ్ళి చేసుకుందాం. సండే కదా ఈరోజు అయినా కానీ ఇంట్లో చేసుకునేది ఏదో పొలంలోనే వంట చేసుకొని తింటే హ్యాపీగా ఉంటాం. ఒక రోజన్నా పొలంలో గడిచినట్టు ఉంటుంది. చాలా రోజులు అవుతుంది కదా పొలానికి కూడా వెళ్ళాక అంటే. ఇక సరే పోదాం అని చెప్పిండు అమ్మాయి అనుకొని ఇక పొద్దున్నే లేచి ఇంకా కల్లాపి ఇంటి పనులన్నీ చేసేసిన, వంట అయితే చేయలేదు. ముగ్గు అయితే వేద్దాం అనుకున్నాను. కల్లాపి చల్లిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కల్లాపి చల్లొద్దు అని ఒకరు కామెంట్ చేశారనమాట. సరే అండి, మన మంచి కోసమే చెప్పారు. ఇంకొకసారి అలా ఏం చల్లను. ఇక తర్వాత అయితే ముగ్గు అక్క మీరు ఒక ముగ్గుల ఛానల్ కూడా పెట్టొచ్చు కదా, మంచి గ్రోత్ ఉంటుంది అని కామెంట్ చేశారు. ముగ్గుల ఛానల్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ముగ్గుల ఛానల్ అనమాట. ఆ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే, నేను మండలంలో ముగ్గు వేయడానికి వెళ్ళాను. అక్కడ ముగ్గు మంచిగా అనిపించిందేమో, ఇద్దరు అబ్బాయిలు వచ్చి అక్క నీకు ఛానల్ ఉందా అని చెప్పారు. ఛానల్ అంటే ఏంటి నాకు అసలు తెలియదు. యూట్యూబ్ గురించి యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కామన్గా, కానీ ఛానల్ ఎలా పెడతారు అసలు కన్ఫ్యూజ్ అనమాట. ఇక తెలీదు. ఛానల్ ఉందా అక్క, ఇంత బాగా ముగ్గులు వేస్తున్నావు నువ్వు, ఏం ఛానల్ అని అంటే అసలు ఛానల్ అంటే నాకు తెలీదు ఏంటి అని అడిగితే, అక్క ముగ్గులు వేస్తారు కదా ఫోన్లల్లో, అట్లా ఛానల్ ఏమైనా పెట్టినావా అంటే లేదు నాకేం తెలీదు అని అంటే, అక్క మంచిగా ముగ్గులు వేస్తున్నావు, ఒక ఛానల్ పెట్టొచ్చు కదా మంచి గ్రోత్ ఉంటుందని మీలాగానే వాళ్ళు కూడా కామెంట్ చేశారు అనమాట. సరేలే అని పెట్టినా మొత్తం కాపీరైట్సే. అంటే నాకు అప్పుడు మాట్లాడడానికి రాదనమాట. ఒక ముగ్గు గురించి ఏమని మాట్లాడతాం. ఇప్పుడు చాలా పెద్ద ముగ్గు వేసాం అనుకోండి, అంతసేపు మనం ఏమీ మాట్లాడలేం కదా. ఇక అందుకోసమని నేను ఎక్కువ మ్యూజిక్ పెట్టేది. ఇక మ్యూజిక్ వల్ల నాకు బాగా కాపీరైట్స్ పడ్డాయి. రోజొక ముగ్గేసినప్పుడు రోజొక కాపీరైట్ పడుతూ ఉండేది. కాపీరైట్స్ ఎట్లా తీయాలో తెలియదు, అయినా కానీ ఛానల్ కూడా పోయిందనమాట. ఇక
తర్వాత మా చిన్న లడ్డు మా పిల్లలతోని వీడియోస్ తీసిన ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక అప్పుడు కూడా పిల్లల వీడియోస్ ఎవరు చూడకపోయేది, లైక్లు ఫాలో ఏం లేకునేది అనమాట. ఇక తర్వాత నేను తీయడం అయితే స్టార్ట్ చేశాను. వ్లాగ్స్ కాదు, ఫన్నీ వీడియోస్. ఆ ఫన్నీ వీడియోస్ కూడా పెద్దగా వ్యూసే రాలేదు. ఇక తర్వాత వ్లాగ్స్కి అయితే వచ్చేసినాను. ఇక ఇప్పుడైతే పొలానికి వచ్చినాం. చవ్వా ఎంత తాగినావు నూనె? చాలా వస్తున్నాడా మూడు ఈడికి తెచ్చినా ఎక్కడికి వచ్చినావు? నాకంటే ఒక బుక్క పోసుకున్నట్టుంది. అది నూనెకు థమ్స్అప్కు తేడానే తెలియదా నీకు? అయ్యయ్యో దేవుడా, కొన్ని ఆటర్న కడిగి నోరు కడిగి నీళ్ళు అనుకో నూనె తాగినావా లేకపోతే థమ్స్అప్ అనుకో నూనె తాగినావా లడ్డు? థమ్స్అప్ తో నోరు కడుగుతురు. ఇప్పుడు చక్కగా పెట్టినావా లేదో అప్పుడే నూనె తాగిండు. నువ్వు ఇక్కడ రా. లేదు ఇక్కడ చిన్న ఉంది చూడు. ఏ ఎందురా దీంట్లో ఉంది తిన. మస్తు పుల్లగా ఉంటుంది మన చెట్టుది, మస్తు పుల్లగా ఉంటాయి అసలు. చాలా మంది ఇష్టపడతారు చింతకాయలు, చింతపండు. కానీ చికెన్ కుండ చికెన్ చేద్దామని వచ్చి చికెన్ ఏం మర్చిపోయినాం, అన్నీ తీసుకొని వచ్చినాం. మా ఆయన ఏమైనా చెప్పేది తెలియదా అంటుండు. నేనేం మర్చిపోయినా, అసలు తెచ్చేదే అయినా కదా, ఆయన కూడా మర్చిపోయిండు. ఇక మళ్ళీ ఇంతసేపు చాలా టైం అయింది, ఇప్పుడు 12 అవుతుందేమో ఈ టైం. పొద్దున్నుంచి అసలు చాయ్ తాగలే, పాలు తాగలే, నీళ్ళు తాగలేదు. తొందరగా వేసుకుందామని వచ్చినాం, ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఫుల్ ధూపు అవుతుంది. ఇక్కడేమో వచ్చినేమంటే నూనె తాగిండు, నీళ్ళు తెచ్చినాక నీళ్ళు తాగిండు, థమ్స్అప్ తాగిండు, నీళ్ళు తాగిండు. మళ్ళా చింత చిగురు మాత్రం మస్తు బాగుంది. చెట్టుకైతే లేతగా ఉంది, ఇప్పుడే చిగురేస్తుంది చెట్టు. అమ్మ ఈ చెట్టు మనదే కదా అమ్మా, మనదే ఈ చెట్టు. అమ్మ ఇది అంతా మనదే కదా? కనిపించేది మొత్తం మనదే, కానీ మనది కాదు. మనదే కొనుకొచ్చిండు డాడీ. ఇదంతా చిలక కొనుక్కొచ్చిండా మీ డాడీ? చిలక కొనుకొచ్చిండు. అది చిలక కొనడానికి, బిస్కెట్ కాదు, ఇదంతా కొనడానికి. జీవితం మొత్తం కష్టపడ్డా ఇది మొత్తం కొనలేం. పెట్టినావా? చికెన్ తెస్తావు, పోయిరాపో. చపాతి, ఉత్త చపాతి తింటుండు, ఇంకా వస్తలేడు చికెన్కి. ఆకలి అవుతుందా? గొర్రెలను కాస్తావా? గొర్రెలను కాస్తావా? మళ్ళీ ఏం పని చేస్తావు? ఏం జాబ్ చేస్తావా నువ్వు? ఏం చదువుతావు నువ్వు? ఏబిసిడీలు చదివితే జాబ్ వస్తుందా నీకు? ఎగ్ పఫ్ తెచ్చినాడు. అమ్మయ్య ఎగ్ పఫ్ తెచ్చిందంట. కళ్ళు తెచ్చుకున్నాడు, ఎండలో పెట్టిండు. పొంగుతుంది, పొంగుతుందేమో అని తీయలే. బుస్సున వంగుతుంది కళ్ళు. మేము 9ంటికి వద్దాం అనుకున్నాము, కానీ వచ్చేసరికి 12 అయిందనమాట. అంటే కొంచెం పంచాది ఉంటే మా వారు వెళ్ళేసరికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇక గబగబా వచ్చేసినాము. అంటే ఆయన గుర్తుకు లేదు, నా గుర్తుకు లేదు. ఇంకా చాలాసార్లు ఫోన్ చేసినా వస్తున్నా అంటే ఇంకా సరే రా అని వచ్చేసరికి ఇక అన్నీ తీసుకున్నావా అంటే తీసుకున్నా, ఇంకా పెట్టేసా అంటే బైక్ పైన పెట్టినాము, ఎక్కినాము, వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది చికెన్.
అప్పుడు కూడా గుర్తుకు రాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత రాళ్ళు తీస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చిందనమాట. ఇక వామ్మో! అసలైంది చికెనే మర్చిపోయి ఏం చేయనీకి వచ్చినామని నాకు అర్థం కాలేదు నిజంగా. అసలు ఎవరైనా కానీ ఇదమ్మ కాడికి, మషమ్మ కాడికి పోతే కోడిని ఎట్లా మర్చిపోతారో ఇక్కడ కుండ చికెన్ చేద్దామని మేము కూడా అట్లా మర్చిపోయినాం. అయితే కొన్ని చికెన్ అయితే ఇక తర్వాత మా వారు చాలాసేపు అయింది. 3 కిలోమీటర్లు పోయి గంటన్నర టైం పట్టింది ఒక కేజీన్నర చికెన్ తీయడానికైతే. ఇంక అంతసేపు పోయింది అనేసి మా చిలక పక్కల అక్క వాళ్ళతోనైతే కొద్దిసేపు అక్కడ కూర్చుంటే వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటే తర్వాత మేమైతే వచ్చినాం. మా లడ్డు మాత్రం ఆకలి అవుతుంది అని అంటే ఇంకా ఇంటి దగ్గరనే చపాతీలు అయితే చేసిన. ఇంటి దగ్గరనే చపాతీ అన్నం అయితే వండినా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది, ఒకవేళ సాయంత్రం అవుతుంది. ఆకలిని పిల్లలు ఏడుస్తారు కదా, ఎంతైనా చపాతీ తింటే కొంచెం ఎనర్జీ ఉండదు, రైస్ తింటారేమో అనేసి అన్నం అయితే వండిన ఫస్టే. ఇక అన్నం అయితే ఇక్కడికి తేలేదు, ఓన్లీ చపాతీలు మాత్రమే తెచ్చిన అనమాట. ఇంకా మా లడ్డు బాగా ఆకలి అయినట్టుంది, ఇంకా చపాతీ అయితే తిన్నాడు. వాడు తింటుంటే నాకు కూడా పక్క ఆకలైంది కానీ కంట్రోల్ చేసుకుందాం. మళ్ళీ మా వారు వచ్చి ఎగ్ పప్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అందరం ఒక్కొక్కటి తినేసిన, థమ్స్అప్ అయితే తాగినాము. ఇక తర్వాత ఇప్పుడు చికెన్ ప్రాసెస్ అనమాట. చికెన్ అయితే ఫస్ట్ కడిగేసిన, కడగడానికి కూడా గిన్నె మర్చిపోయినా. అసలు నేనేందో నా మైండ్ ఏందో నాకు అర్థమే కదా, ఒక్కొక్కసారి అయితే మతిమార్పు పీక్స్కి వెళ్ళిపోయింది నాకైతే. ఇక తర్వాత చికెన్ కూడా కడిగి ఒక ఆకులో పెట్టాను. తర్వాత చికెన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చికెన్లో పెట్టాను. అంటే చికెన్లో కుండ చికెన్ చేసినప్పుడు కారం యూజ్ చేయరు అని అన్నారు, ఏమో నాకైతే తెలియదు. కారం వేసాను, ఎండకి పచ్చిమిరపకాయలు మరి ఎక్కువ నొప్పి వస్తుంది మనిషి. ఇక తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, అలాగే పుదీనా వేసి మంచిగా కలిపాను. ఉప్పు వేసి అన్నీ మంచిగా సెట్ అయిపోయినాయి. అసలు ఉప్పు కారం మంచిగా పట్టేసుకున్న కలిపేసిన తర్వాత కుండలో అయితే అడుగుకి మోదుగాకు వేసాను. నేను ఒక వీడియోలో చూసాను అనమాట. మోదుగాకు మాత్రం అసలు వేయకండి, ఉడుకుతుంటే కొంచెం మోదుగాకు స్మెల్ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది అనమాట. అరటాకేసిన అయిపోతుండే, నేనైతే మోదుగాకు వేసాను. కాకపోతే ఫ్లేవర్ కొంచెం వచ్చింది కానీ టేస్ట్ బాగా వచ్చింది. తర్వాత కింద మోదుగాకు వేసి 2 ఆకులు వేసిన తర్వాత చికెన్ మంచిగా కుండలో పెట్టాను. చికెన్ చాలా నిండా అయిపోయింది, కేజీన్నర చికెన్ కుండ నిండుగా అయిపోయింది అనమాట. ఇక తర్వాత పైన కూడా అరటాకులు అయితే పెట్టాను. అరటాకులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మోదుగాకు ఎక్స్ట్రా ఉందనేసి పైన పెట్టేసిన, ఎందుకంటే ఆవిరి పోకూడదు, లోపలనే మంచిగా ఉడకాలి అనేసి. ఇంకా తర్వాత మోదుగాకు పెట్టిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే పెట్టాను. ఇక కట్టెలకు ఎక్కడ పోవాలా బాగా ఆలోచించిన ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే. ఇక మంచిగా చింత చెట్టు కిందనే, చింత చెట్టు కట్టెలే ఒట్టిగా ఎండిపోయినాయి, కిందనే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇక అవే కొన్ని సరిపోతాయి, ఒక్కటి చికెనే కదా అనేసి కన్నీ తెచ్చి మంచిగా అరటాకు కూడా మళ్ళీ మధ్యలో పెట్టాను అనమాట, ఆవిరి బయటికి వెళ్తుంది అనేసి అరటాకు పెట్టాను. తర్వాత ఇంకా చికెన్ మాత్రం 1/2 అవర్కి అయిపోయింది, గంట సేపు ఉడికిందేమో నాకు వచ్చి, అంతసేపు ఉడకబెట్టినాం అనమాట. ఇక మా లడ్డు మాత్రం నిద్ర వస్తుందంట. ఇంటికాడ అయితే అస్సలు వండుకోడు, చిలకలకు వచ్చినాక నిద్ర వస్తుందంట. ఇంటికాడ ఎంత బజ్జ పెట్టినా అస్సలు బజ్జుకోడు అబ్బా. ఇక ఈడికి వచ్చినాక చపాతీ తిన్నాడు, పండుకున్నాడు అనమాట. మా లడ్డు పడుకుంటే నాకే బాధ అనిపిస్తుంది, పాపం అనిపించింది. ఎండకు ఏంది అసలు, ఎండ గాలి అంటే చెట్టు కింద బాగుంది, చల్ల ఉంది, మంచిగా గాలి వస్తుంది. ఇక తర్వాత చికెన్ అయితే గంట సేపు ఉడకబెట్టిందేమో నాకు తెలిసి. ఇక ఉడికింది, బాగా ఉడికినట్టుంది అనేసి దించినాము, ఎందుకంటే కింద కొంచెం మాడినట్టు అనిపించింది ఆకు మాత్రం. ఇక నిజమే అది కూడా మాడిపోయింది, అసలు ఎట్లా మాడిందో. వాటర్ అయితే కొంచెం ఉన్నాయన్నమాట. అదే ఈ చికెనా బోటే అని ఒకరు కామెంట్ చేస్తారు, అసలు అందులో ఆయిల్ లేదని ఒకరు కామెంట్ చేస్తారు, అందులో కారం లేదని ఒకరు కామెంట్ చేస్తారు, అందులో కారం వేయొద్దని ఒకరు కామెంట్ చేస్తారు. అసలు ఏంటండి, నేను ఫస్ట్ చూశాను చికెన్ ఎలా చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చింది. కాకపోతే నేను కొంచెం ప్రాసెస్ వేరేలా చేశాను అనమాట. ఇక వాళ్ళు చేసినప్పుడు నేను చూసినట్టే వీళ్ళకంటే బాగా చేయాలి నేను అని అనుకున్నా. కానీ నాకేంటి అర్థమైందంటే అసలు నేను సేమ్ ఎలా వచ్చిందంటే, మనం కుండ చికెన్ చేసినప్పుడు మనం ఆవిరి బయటికి పోకుండా అందులోనే ఉంచుతాం కాబట్టి, మనం కలపం కాబట్టి ఆ కుండ చికెన్ ఎట్లా కలిపి పెట్టామో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక మనం కలిపితేనేమో మొత్తం కలిసిపోతుంది, మంచి కలర్ వస్తుంది. కానీ మనం కలపం కాబట్టి అది ఎలా ఉడికిందో అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ అలాగే వస్తుందని నేను అనుకుంటాను. లడ్డు పడుతుందంటవా? అయ్యో చెట్ మ్యాన్, పడితే బాగుండు. నాచా తిని దాని మీద పడ్డది, ఇంకా రాదు అది. నువ్వేడ అడుచుతా మస్తు రాలే అమ్మా, దిండు కొడుతుంది. పోంపా డాడీ, మక్క కంకలు తెచ్చుకుందాంపా. కిందేసా బా, ఏమన్నా గోక పెడుతున్నారా?
చుట్టుపక్కల వరి చేను చెట్లు అసలు మస్తు చల్లగా ఉంది, బాగుంది. ఇందాకనేమో మక్క కంకులకు పోతే బాగా చునుకు వారి గోక పెడుతుంది, కానీ చెట్టు కిందకి వచ్చేవరకు చల్లటి గాలి చాలా బాగా అనిపించింది. ఇందాక కూడా గంట సేపు ఇక్కడనే కూర్చొని వెళ్ళామన్నమాట. ఇక తర్వాత మక్క కంకులు అయితే కాల్చుకుంటున్నాము. మక్క కంకులు అయితే అయినాయి, మొత్తం గట్టిగా అయిపోయినాయి అనమాట, ఆరిపోయినాయి. వాటర్ పెడతలేరు కదా, ఇంకా తొందరగా ఆరిపోయేసినాయి. అంటే అవి అయినాయి కాబట్టి వాటర్ పెడతలేరు కాబట్టి అవి ఆరిపోయినాయి తొందరగా. ఇక తర్వాత బయట గెట్టుకి ఉంటే 2-3-4 అయితే తెచ్చుకున్నాము. అవి కూడా సరిగ్గా కాలేదు సీడ్స్ అనేటివి. ఇక కాకపోతే అవి లేతగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయని తెచ్చుకున్నాం. పోతే డాడీ ఇవి మంటలు వేస్తుంది డాడీ. బా కర్రే మాడిపోయినాయి. కొంచెం వండుకొని చెప్తుండు. ఊరు మొత్తం శిల్క మొత్తం తిరిగి వస్తున్నాం పనిలేక. చాలే అయినాయి, ఎక్కువసేపు పెట్టొద్దు. అమ్మో పట్ట అంటున్నాయి. గంట సేపు కష్టపడి మంట పెడితే సెకండ్లు కాలిపోయినాయి. అమ్మో భయం అవుతుందా. లడ్డు నీళ్ళు తెప్పు, లడ్డు కొన్ని చల్లుతాము. ఆకలైందా పాపం. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, కూల్ వాటరా కొంచెం ఈ రాకి ప్లీజ్ రాకి, ధూపు అవుతుంది, నోరు ఎట్టుకి పోతుంది. మా మరిది మాతో పాటు మార్నింగ్ రాకి అంటే రాలేదనమాట. తర్వాత పనికి వెళ్ళిండేమో అని నేను అనుకున్నాను, కానీ ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసినాము. మేము తింటుంటే ఫోన్ చేస్తే వస్తా అని చెప్పిండు. మేము తినేసారు, మేము వస్తానంటే ఇంకా తినేసినాం అనమాట. ఇంకా తర్వాత వచ్చిండు, మేము తినేసిన తర్వాత మక్క కంకులు కాల్చుకుంటుంటే అప్పుడు వచ్చిందనమాట. ఉరుముతుంది, వర్షం గిన్నె వస్తుందేమో. అన్నీ సదిరేసినాము పోదాం అనేసి. అవును పోతున్నాం మేము, బాయ్. చింత చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో అసలు. దా ఓ ఇప్పుడు ఏడుకోతున్నాం అంటే మాడితో ఎక్కుతున్నాం. తెంపేసి మళ్ళీ కట్ చేస్తారా ఇది? ఇంకా తెంపి మళ్ళీ కట్ చేసి చూడు, మళ్ళా గొల్లలు వస్తాయా? వచ్చినాయి కానీ పండుగ అయినాయా? వచ్చిందా చేతికి? తినేటివి అయితే బాగానే ఉండవు కానీ తినొద్దు అవి. ఇదేంది లోపల? ఇదేంది ఇట్లుంది గట్టిగా, ఇంత గట్టిగా ఉంది? అమ్మో ఇదేం తెల్ల ఉంది, కొబ్బరిలాగా ఉందిగా సేమ్, చిన్న కొబ్బరి. లడ్డు తింటావా? ఓయమ్మో వచ్చామంటే నూనె అయినా అంటుండు. లోపలికి పోకుండా చుట్టుముట్టు కట్టిరు కంచా. లడ్డు ఎక్కిరా అమ్మ, ఇట్లా పోతారు. మామిడికాయలు తెంపుకోపోతారని చుట్టుముట్టు కంచె కట్టిరు. చా కొనుక్కొచ్చుకున్నాం అనుకుంటే. ఎడారిలో ఎట్లా తిరుగుతారో అట్లా తిరుగుతున్నా. ఇక్కడ మాడి తోట, అందులో ఎవరు లేరు, అందులోకి పోనీక కూడా వస్తలేదు.
అందులోకి పోనీకి వస్తే అడిగి తెంచుకుందాం అనుకున్నాం, కానీ చుట్టుముట్టు కంచె కట్టిరు. వాళ్ళు ఎక్కడ పెట్టుకురో తెలియదు, అక్కడ ముందెళ్ళుకుంటారు వాళ్ళు. ఇది మొత్తం తిరగాలంటే మన వల్ల కాని పని. వాడికెళ్ళదు ఏమదు కానీ సపోర్ట్ చేయకుండా ఇంటికి పోయేది బెటర్ అనిపిస్తుంది. అంత ఎండ కొడుతుంది. ఎండ కూలిపోయినా కానీ ఏమనిపించదు, కానీ ఉత్తగా ఎండకు తిరగలేము అబ్బా, మస్తు ఎండ కొడుతుంది. ఇంత పెద్ద మాడి తోట